ఎత్తున పెట్టి వందనాలు తండ్రి. నువ్వు ఇచ్చిన రక్షణ తండ్రి మేము నిర్లక్ష్యం చేసుకోకుండా తండ్రి నీ కుమారుడి ద్వారాగా మేము పొందుకున్న ఆ మహాపరిశుద్ధతను తండ్రి మేము పోగొట్టుకోకుండా నువ్వు పరిశుద్ధులు కనుక మేము కూడా పరిశుద్ధులుగా ఉండాలని కోరుకుంటూ మమ్మల్ని అందరూ కూడా ప్రేమించి నీ కుమారుడి యొక్క రక్తం చేత మనందరినీ కూడా శుద్ధి చేసి ఈ లోకములో తండ్రి నీతిమంతులుగా యథార్థవంతులుగా జీవించి నీ రాజ్యవారసులుగా ఉండాలని కోరుచు మమ్మల్ని ప్రేమించిన విధానాన్ని మేము మర్చిపోకుండా ఎల్లప్పుడూ నీకు మహిమ ఘనత ప్రభావం తెచ్చే కుటుంబాలుగా కుమారులుగా కుమార్తెలుగా ప్రతి ఒక్కరిని కూడా ఒక్క సంఘముగా ఏర్పరచమని మా ప్రభువును మా రక్షకుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం ద్వారా ప్రార్థన సమర్పించుకుంటున్నా పరమ తండ్రి ఆమేన్. సహోదరులారా, ఈరోజు మరొక లేఖనం ద్వారాగా మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంగా యాకోబు ప్రయాణం చేస్తూ ఆదికాండం 28 అధ్యాయము 10వ వచనం. యాకోబు బెహెర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళుచు ఒక చోట చేరి ప్రొద్దు గునికినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోట రాళ్లలో ఒకటి తీసుకుని తనకు తలగడగా చేసుకుని అక్కడ పండుకొనెను. అప్పుడు అతడు ఒక కలగనెను. ఏకనండి కలగనెను. కల అనగా దేవుడు ఏదో తెలియజేస్తున్నాడు యాకోబుకి అని దానికి అర్థం. ఒక కలగనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలబడి ఉండెను. దాని కోన ఆకాశమునంటెను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచునుండిరి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను యెహోవాను. నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను యెహోవాను. నీవు పండుకుని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చెదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణులవలె అగునెను. నీవు పడమటి తట్టును తూర్పు తట్టును ఉత్తరపు తట్టును దక్షిణపు తట్టును వ్యాపించెదవు. భూమి యొక్క వంశం నీ మూలముగాను నీ సంతాన మూలముగాను ఆశ్రయింపబడును. భూమి యొక్క సమస్త వంశాన్ని కూడా నీ సంతాన మూలముగా ఆశ్రయింపబడును అనే వర్తమానం ముందుగా మనం తెలియజేసుకున్నాం. తర్వాత ఇక్కడ మనం గమనించవలసిన విషయం అంటే ఆ రాయి అనగా ఒక రాయి తీసుకున్నాడట, తలగడ తీసుకున్నాడట. ఆ తలగడ తీసుకున్న రాయి పరమార్థం ఏంటి తెలుసుకుందాం ఈరోజుని. ఆ రాయి ఎప్పుడైతే తలగడగా చేసుకుని ఒక కలగన్నాడో ఆ రాయికి ఉన్న పరమార్థం ఏమిటో అతని కన్నిన కలగ భావం ఏమిటో మనం తెలుసుకుందాం. ఇక్కడ వచ్చినండి మనం కోట్ చేసుకుందాం. ఒక రాయి తీసుకున్నాడట, తలగడగా చేసుకున్నాడట. అప్పుడు అదొక 12 వచ్చును. అప్పుడు అతడు ఒక కలగనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలబడి ఉండెను. దాని కోన ఆకాశమునంటెను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచునుండిరి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను యెహోవాను. బాగా గమనించాలి. ఇందుకు అందులో ఏముందంటే 17 వచ్చును 16 వచ్చును చదువుకున్న పని. యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలముందున్నాడు, అది నాకు తెలియక పోయిననుకొని భయపడి ఆ స్థలము ఎంతో భయంకరము, అది దేవుడి మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకొనెను. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకుని రాయిని తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కోన మీద నూనె పోసెను.
ఇక్కడ మనం మీరు తర్వాత చదువుకుంటే గమనం ఉంచవలసిన విషయం ఏంటంటే, ఒక రాయి తీసుకున్నాడు. ఆ రాతిని ఏం చేస్తున్నాడంటే, అక్కడ ఒక రాయి తీసుకున్నాడు. 17 వచనం, భయపడి ఆ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకొనెను. మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన లేఖన భాగం మనం వివరించిన ఎడల, ఒక కలగన్నాడు. ఆ కళలో ఒక నిచ్చెన కనపడుతుంది. తర్వాత దేవదూతలు దిగుచూని ఉంటున్నాయి. తర్వాత యాకోబు నిద్రలేసిన తర్వాత ఒక భావం చెప్తున్నాడు ఏంటంటే, 18 వచనం, తెల్లవారినప్పుడు యాకోబు లేచి 17 వచనం, భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు అని. ఇవన్నీ కూడా భావాలన్నీ కూడా రాయిలోనే ఉన్నవిని. ఇందుకే రాయి ఎవరు? మరొక లేఖనం చూద్దాం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము. అక్కడ మనకు సందర్భం, నెబుకద్నెజరు ఒక కలగన్నాడట. మనకు తెలిసి విషయం, నెబుకద్నెజరు ఒక కలగన్నాడట. అది కూడా కళ భాగమే. ఈ కళ మన 30 వచనం, ఇతర మనుషుల కంటే నాకు విశేష జ్ఞానం ఉండవలనని ఈ మర్మము నాకు బయలుపరచబడలేదు. రాజు నాకు దాని భావమును తెలియజేసే నిమిత్తమును తమరి మనసు యొక్క ఆలోచనలు తాము తెలుసుకొను నిమిత్తమును అది బయలుపరచబడెను. రాజా తాము చూచుచుండగా బ్రహ్మాండమగు ఒక ప్రతిమ కనబడెను కదా. ఆ గొప్ప ప్రతిమ మహాప్రకాశమును భయంకరమైన రూపమును గలదై తమరి ఎదుట నిలిచిను. ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలిమి బంగారమును మైనదై, దాని రొమ్మును భుజమును వెండివి, దాని ఉదరమును తొడలను ఇత్తడివి, దాని మోకాళ్ళు ఇనుమును, దాని పాదములు ఒక భాగము ఇనుపును ఇనపదియు ఒక భాగము మట్టిదియునై ఉండెను. మరియు చేతి సహాయం లేక తీయబడిన ఒక రాయి అన్నాడు. ఆ కలభావంలో మరియు చేతి సహాయం లేక తీయబడిన ఒక రాయి, ఇనుమును మట్టినియు కలిసిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాన్ని పాదములను తూనుతునిగా విరగొట్టినట్లు తమకు కనబడెను. అంతటా ఇనుమును మట్టియు ఇత్తడియు వెండియు బంగారము ఏకంగా దంచబడి కళ్ళములను చెత్తవలే కాగా, వాటికి స్థలము ఎచ్చటను దొరకకుండా గాలి వాటిని కొట్టుకుని పోయాను. ప్రథమ రెగొట్టిన ఆ రాయి సర్వభూతలమంత మహాపర్వతమయ్యను. తాము కనిన కళ ఇదే. దాని భావము రాజు సమ్ముఖమందు మేము తెలియజెప్పుచున్నాము. దాని భావం ఏంటనగా, చేతి సహాయం లేకుండా తీయబడిన ఒక రాయి. అక్కడ యాకోబు కలిగిన కళాభావం కూడా ఇక్కడ నెబుకద్నెజరు కలిగిన కళ కూడా భావం ఒకటే కనుక ఈ భావం ఏంటని మళ్ళీ నెబుకద్నెజరు అడిగినప్పుడు రాజు దానియేలు గారు రాజుకి తెలియజేస్తున్నాడు ఏమనంటే, రాజా, పరలోకమందున్న దేవుడు రాజ్యమును అధికారమును బలమును ఘనతయు తమరికి అనుగ్రహించి ఉన్నాడు. తమరు రాజులకు రాజునై ఉన్నాడు. ఆయన మనుషులను నియమించి ప్రతి స్థలమందును మనుషులనేమి భుజంతులనేమి పక్షులనేమి అన్నిటినీ ఆయన తమరి చేతికి అప్పగించి ఉన్నాడు. వారందరి మీద అందరికీ ప్రభువు అనుగ్రహించి ఉన్నాడు. తామే ఆ బంగారపు శిరస్సు అనగా ఆ రాజ్యము పరిపాలనలో ఒక రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు నెబుకద్నెజరు. నెక్స్ట్ మనం చదువుకోవాల్సిన విషయం ఏమనగా 44 వచ్చును. రాజా, ఆ బంగారం కొన్న ఆ భావాలన్నీ కూడా అందులో ఒక భాగమే మీ రాజ్యము. తర్వాత నెక్స్ట్ 44 వచనంలోని అసలు విషయాన్ని మనకి దానియేలు గారు తెలియజేస్తున్నారు ఏమనగా,
ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపించును, దానికన్నిటికీ నాశనం కలగదు. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి గాక మరెవరికి చెందదు. బాగా వినాలి, బాగా మలించాలి. ఆ రాజుల కాలములో 44 వచ్చిన ఆ రాజుల కాలములో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును, దానికన్నిటికీ నాశనం కలగదు. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి గాక మరెవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగలుగొట్టి నిర్మూలం చెయ్యును, కానీ అది యుగముల వరకు నిలుచును. చేతి సహాయము లేక పర్వతం నుండి తీయబడిన ఆ రాయి ఇనుమును, ఇత్తడిని, మట్టిని, వెండిని, బంగారమును పగలగొట్టగా తమరు చూచితిరే. ఇందువలన మహాదేవుడు ముందు జరగబోవు సంగతి రాజునకు తెలియజేసి ఉన్నాడు. గొప్పగా ఆ సంగతి మనకు తెలియజేస్తున్నాడు. అక్కడ కనిన యాకోబు కళాభావమును, ఇక్కడ నెబుకద్నెజరు కలిగిన కళాభావమును వివరించి చెప్తున్నాడు. పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు, దానికన్నిటికీ నాశనము కలగదు. దీన్ని మనం కోట్ చేసి ఇప్పుడు 18లో మనం చూద్దాము. 118 కీర్తన గ్రంథం 118 కీర్తన. ఇది యెహోవా గుమ్మము, ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనిలో ప్రవేశించెదరు. ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనిలో ప్రవేశించెదరు. నీవు నాకు రక్షణార్థనుడివై నాకు ఉత్తరమిచ్చి ఉన్నావు. నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. ఇది యెహోవా వలననే కలిగినది. ఆ రాయి ఎవరి వల్ల కలిగిందంట? యెహోవా వలననే కలిగినది. అది మన కనులకు ఆశ్చర్యము. అది యెహోవా ఏర్పాటు చేసిన దినము. దీని యందు మనం ఉత్సహించి సంతోషించదము. దీని యందు మనం ఉత్సహించి సంతోషించదము. ఇప్పుడు దాని నెరవేర్పు మనం చదువుకుంటాం. ఇప్పుడు దాని నెరవేర్పు మనం గమనించి తెలుసుకుందాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 42వ వచనం. మరి యేసు వారిని చూచి, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి అయ్యను. ఇది ప్రభువు వలనే కలిగను. ఇది మన కన్నులకు ఆశ్చర్యము అను మాట మీరు లేఖనములలో ఎన్నడూ చదవలేదా? కాబట్టి దేవుడి రాజ్యము ఆ రాజుల కాలములో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపించును. ఇల్లు కట్టువారిని మీరు నిషేధించిన రాయి అనగానే యేసుక్రీస్తు వారే. ఆ రాయి ఎవరో కాదు, తలకు మూలరాయి యేసుక్రీస్తు వారే. గమనించిన సహోదరులారా, మళ్ళీ ఒకసారి చదువుతున్నాను. మరియు యేసు వారిని చూచి, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి అయ్యను. ఇది ఎవరి వల్ల కలిగిందంట? యెహోవా వలన కలిగిన రాయి. ఇది మన కనులకు ఆశ్చర్యము అను మాట మీరు లేఖనములలో ఎన్నడూ చదవలేదా? కాబట్టి దేవుని రాజ్యం మీ యొద్ద నుండి తొలగింపబడి దాని ఫలమిచ్చు జనులకి ఇయ్యబడునని మీతో చెప్పుచున్నాను. మరియు ఈ రాతి మీద పడువాడు తొనకలైపోవును, కానీ అది ఎవని మీద పడునో వానిని నిలిచివేయనెను. రాతి మీద పడేవాడు తొనకలైపోవును, అది ఎవడి మీద పడినో వాడు నిలిచివేయనెను. కనుక ఆయనకి వ్యతిరేకంగా మనం ఏమీ సాధించలేము. ఆయన రాజ్యం స్థాపించిన దానిని మనం గమనించగలిగితే మనం ఎక్కడికైతే వెళ్ళబోతున్నామో దాన్ని తెలియజేసి చూస్తూ మనకి సూచనగా ఉన్న రాజ్యంని గురించి చెప్తున్నాడు ఆయన. మన పరలోక రాజ్యం చేరకపోతే మన జీవితమే వ్యర్థమైపోతుంది. ఆ రాజ్యాన్ని తెలియచేయడం, ఆయనలో ఏవీ పాపము లేదు, పరిశుద్ధుడు, నీతిమంతుడు, నిర్దోషి. పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడని ఎందుకన్నాడంటే పాపం చేస్తే పరలోకం కోల్పోతామని. అందుకైనా కుమారుడండి కూడా
తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకునేను. తాను కుమారుడి నుండి కూడా ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడిను. గమనించిన సహోదరులారా, ఆ రాయి ఎవరు కాదు, యేసుక్రీస్తు వారే. నెక్స్ట్ యాకోబు ఆ రాతిని స్తంభంగా నిలబెట్టి, స్తంభం అనగా సత్యమునకు స్తంభము, సంఘము. ఆ రాయి ఎవరనగా అది దేవుడి మందిరమే కానీ మరి ఒకటి కాదు అన్నాడు. ఆ దేవుడి మందిరం ఎవరు కాదు, మొట్టమొదటగా అతి మనం యోహాను సువార్త 2వ అధ్యాయంలో మొట్టమొదటిగా మనం చదువుకుంటాం. యోహాను సువార్త 2వ అధ్యాయం. యోహాను సువార్త 2వ అధ్యాయం. యోహాను సువార్త 2వ అధ్యాయం 19 వచ్చింది. యేసు ఈ ఆలయమును పడగొట్టుడి, 3 దినములలో దానిని లేపుదునని వారితో చెప్పాను. యూదులు ఈ దేవాలయం 46 సంవత్సరాలు కట్టిరే, నువ్వు 3 దినములలో దానిని లేపుదవా అనిరి. అయితే ఆయన తన శరీరము దేహమును గూర్చి ఈ మాట చెప్పెను. ఆయన మృతుల నుండి లేచిన తర్వాత ఆయన ఈ మాట చెప్పినని ఆయన శిష్యులు జ్ఞాపకం చేసుకుని లేఖనమును యేసు చెప్పిన మాటను నమ్మిరి. లేఖనమును యేసు చెప్పిన మాటను నమ్మిరి. ఆ దేవాలయము యేసుక్రీస్తు వారే. మనం విశ్వాసులుగా ఉండాలంటే మొట్టమొదటి విశ్వాసిగా ఉండవలసి మనకి మార్గం తెలియజేసేవాడు కానీ, మనకి విశ్వాసం గురించి తెలియజేసేవాడు కానీ, మనకి దేవుని గురించి పరిచయం చేసేవాడు కానీ యేసుక్రీస్తే తప్ప భూలోకంలో మరి ఎవరో లేరు. కనుక ఈ నామనం ద్వారా అపొస్తలుల కార్యాలు ఈ నామనం మన రక్షణ కలగాలి కానీ మరి భూలోకంలో మనుషుల చేత ఇవ్వడం మరి ఏ నామన రక్షణ కలగదు. మొట్టమొదటిగా రాయి యేసుక్రీస్తు వారు, రాయి భావం యేసుక్రీస్తు వారు. నెక్స్ట్ నిచ్చిని భూమి మీద నుండి ఆకాశం నింటేను. నిచ్చిని అనగానే నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవ్వరూ చేరరు. ఇది నిచ్చిని. నా ద్వారానే తప్ప పరలోకానికి దేవుని వద్దకు ఎవ్వరూ చేరలేరు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 20 క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడం ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలంగా దేవునికి నివాసస్థలమై నుండుటకు కట్టబడుచున్నారు. సహోదరులారా, గమనించండి. ముఖ్యమైన మూలరాయి, ముఖ్యమైన యేసుక్రీస్తు వారే. తర్వాత నెక్స్ట్ ఆయన మీద కట్టబడిన అపోస్తలులే. ఆయనే మనకి మూలరాయి. కనుక ఇల్లు కట్టువారు అనగా, ఇల్లు అనగా దానికి అర్థం ఏంటంటే ఆయన మాటలు. ఇల్లు కట్టువారు అనగా దానికి అర్థం ఏంటంటే ఆయన మాటలు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24 వచ్చును. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధివంతుని పోలి ఉండును. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధివంతుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాయలు విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడిన గనక అది పడలేదు. ఎవరు మాట వింటే బండ మీద పునాది వేసినట్టు ఉంటుందంట మనకి. కాబట్టి ఈ నా మాటలు విని అనగా ఎవరి మాటలు వినాలి మనం? యేసుక్రీస్తు చెప్పిన మాటలు వినాలి. విని వాటి చొప్పున మనం గ్రహించి ఆయన మార్గమందు మనం నడుచుకోవాలన్నమాట. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధివంతుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను అనగా ఈ లోక సంబంధంలో ఏం వచ్చినను అది బండ మీద కట్టబడింది, క్రీస్తుని బండ మీద కట్టబడింది కనుక అది ఎన్నడూను పడదు. కనుక ఆ రాజ్యమునకు ఎన్నడూను నశించదు.
ఆ రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపించును, దానికెన్నటికి నాశనము కలగదు. దాని భావం ఇది. కనుక రాజ్యాన్ని స్థాపించిన ఆ చేతి సహాయం లేక తీయబడిన ఒక రాయి అనగా యేసుక్రీస్తు వారు, అనగా దేవుని చేత ఈ లోకములోనికి పంపబడిన వాడు. గలతీ పత్రిక 4:4. కాలం పరిపూర్ణముడు దేవుడు తన కుమారుని పంపెను. కనుక సహోదరులు గమనించండి, ఆ రాయి ఎవరో కాదు, యేసుక్రీస్తు వారే. ఆది నుండి కూడా మనకి పరిచయం చేసేవాడు, ప్రధాన శిల్పి, అన్నిట్లో సమస్తమును జరిగినవాడు, కలిగి ఉన్నది ఏదో అని లేకుండా కలగలేదు. ఈ లోకానికి రాకముందు ఆత్మస్వరూపిగానే అందరికీ సహాయం చేసేవాడు. ఆత్మరూపుగానే ఈ లోకానికి రాకముందు మనకందరికీ సహాయం చేసేవాడు, ప్రధాన శిల్పి, దేవుని వద్ద దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉండేవాడు. అందుకని మొట్టమొదటిగా 110వ కీర్తనలో దావీదు గారు పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడే ప్రభు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు అని పరిశుద్ధాత్మ ద్వారా పలకబడ్డాడు. ప్రభు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను వచ్చును చూసుకున్నాను. మత్తయి సువార్త 22వ అధ్యాయము మన దగ్గర మొదటగా కీర్తన గ్రంథం 110వ కీర్తన అండర్లైన్ చేసుకోండి. ఆ వచనాన్ని కోట్ చేస్తే ఇక్కడ ఆ లేఖనాన్ని యేసుక్రీస్తు వారు నెరవేరుస్తున్నట్టు ఇక్కడ. కనుక ఆ వచ్చిన భావాన్ని ఇక్కడ దేవుడు క్రీస్తు ద్వారా నెరవేరుస్తున్నాడు. 43వ వచనం, అందుకు ఆయన, అలాగైతే నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద ఉంచే వరకు నువ్వు నా కుడిపార్శ్వమున కూర్చుండుమని ప్రభు నా ప్రభుతో చెప్పాను అని దావీదు ఆయనను ప్రభుని ఆత్మ వలన ఎలా చెప్పుచున్నాడు. ఆత్మ వలన ఎలా చెప్పుచున్నాడు అనగా అక్కడ 110వ కీర్తనలో దేవుడు దావీదు నోట పలికించిన వచనం పరిశుద్ధాత్మ వలన పలికిస్తూ ఉన్నాడు. కనుక పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే దేవుని చిత్తాన్ని సమస్తాన్ని మనకి తెలియజేస్తూ ఉంటాడు. కనుక దేవుని చిత్తం ఏంటంటే మనం అందరం కూడా ఇష్టానుసారంగా జీవించాలి. ఇందులో ఒక భాగం ఏంటనగా దేవుని ఇష్టం ఏంటి అంటే నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై పరిశుద్ధత లేకుండా ఎవడో ప్రభుని చూడలేడు. అందుకని యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి మనకు వర్తమానం తెలియజేస్తూ హృదయశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూసేదారు అని వర్తమానం మనకు తెలియజేస్తున్నాడు. సహోదరులు గమనించండి, ఈ లేఖనాలన్నీ కూడా మనం స్పష్టంగా తెలుసుకుని లేఖన భావానుసారంగా మనం నడుచుకోవాలి. అలా నడుచుకుంటే మనం ఏమవుతామంటే గలతీ పత్రిక 3వ అధ్యాయం 26వ వచనం, గలతీ పత్రిక 3వ అధ్యాయం 26వ వచనం, యేసుక్రీస్తు నందు మీరు అందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. ఎవరి ద్వారా దేవుని కుమారులై ఉన్నాం మనం? యేసుక్రీస్తు నందు మీరందరూ విశ్వాసం వలన, దేని వలన? విశ్వాసం వలన అనగా నా విశ్వాసము, మన విశ్వాసము, భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరి విశ్వాసము. ప్రతి ఒక్కరి విశ్వాసం ఎలా ఉండాలంటే యేసుక్రీస్తు నందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకుని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీస్తుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. అందరూ కూడా స్వతంత్రులుగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అందుకే 5వ అధ్యాయం గలతీ పత్రిక 5వ అధ్యాయం, ఈ స్వాతంత్రం గురించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరంగా నిలిచి మరలా దాస్యముని కాడి కింద చిక్కుకొనకుడి. మనం దేని వలన రక్షించబడుతున్నాం? మూల పాఠం ఏంటంటే యేసుక్రీస్తు రక్తం వలనే మనం రక్షించబడుతున్నాం. యేసుక్రీస్తు వలనే మనం రక్షించబడుతున్నాం. ప్రతి వచనం ఆయనలో ఇమ్మడి ఉన్నది కనుక ఆయన్ని మనం ఆధారం చేసుకోవాలి. ఆయన కాక మరి ఎవరిని ఆరాధన చేసుకున్నా మనం పరలోకానికి చేరలేము. మరొక వచనం చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం
ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 17 కాడి నుంచి చదువుదాం. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకున్నవాడి మేము మీకు మాదిరి ఉన్నాం. సహోదరులారా, సహోదర భావం. పౌలు గారు సహోదర భావన చూపిస్తా ఉన్నాడు. అలా సహోదరులుగా ఉండాలని. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకునుడి మేము మీకు మాదిరి ఉన్న ప్రకారం నడుచుకుని వారిని గురిపెట్టి చూడుడి. అనేకులు క్రీస్తు శిలువకు శత్రులుగా నడుచుకొనుచున్నారు. వీరి గూర్చి మీతో అనేక పరిహారములు చెప్పి ఇప్పుడు ఏడ్చుచూ చెప్పుచున్నాను. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. దేని గురించి ప్రయాసపడతారంట వాళ్ళు? నాశనమే వారి అంతం. సిలువకి శత్రులుగా మారిపోతే మన జీవితం ఏమైపోద్ది అంటే నాశనానికి వెళ్ళిపోద్ది, నరకానికి వెళ్ళిపోద్ది. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతులందు అతిశయపడుచున్నారు. భూ సంబంధమైన వాటి మనసు ఉంచుతున్నారు. వార్త అనేది ఏ వార్త? మొట్టమొదటిగా యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చే ముందు మనకి ఒక సువార్తను తెలియజేశారు యోహాను గారు. ఆయన ఏం చెప్పాడంటే, పరలోక రాజ్యం సమీపించుంది, మారు మనసు పొందుడి. పరలోక రాజ్యం సమీపించుంది, మారు మనసు పొందండి. అలా నమ్మి బాప్తిజం పొందిన వారిని ఆయన స్వీకరించాడు. కానీ అలాగ మారు మనసు పొందకుండా ఆయన వద్దకు వచ్చిన వారిని సర్పసంతానం అని పిలిచాడు. సర్పసంతానం అనగా పరలోకము నుండి పదవియబడిన దేవదూతల సంతానం అని దానికి అర్థం. పరలోకము నుండి దేవదూతలు పడదోయబడ్డారు, వాళ్ళ సంతానమే వీళ్ళ సంతానం, ఈ సంతానం అని. ఎందుకంటే పరలోక సంబంధులైన వారైతే దేవునికి ఇష్టలు, పరలోక సంబంధం కానివాడు సర్పసంతానం. ఎందుకంటే పరలోక రాజ్యంలో అతనికి స్థానం లేదు కనుక. మోసపోవద్దు, పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొందండి అన్నాడు. అలా పొందపోని ఎడల సర్పసంతానం అన్నాడు. అదే మత్తయి సువార్త 4:17 యేసుక్రీస్తు వారు మొట్టమొదటి ప్రారంభం సాతానుని ఎదిరించి, సాతాను మాటనికి ఏమాత్రమును లొంగక సాతానుని ఎదిరించిన తర్వాత అతను మొట్టమొదటిగా స్టార్ట్ చేసిన వార్త పరలోక రాజ్యం సమీపించిందని, మారు మనసు పొందడని ప్రకటింప మొదలు పెట్టాను. చదువుదాం, కోర్చేద్దాం. ఇక్కడ 19 నాశనం వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. తాము సిగ్గుపడవలసిన సంగతులందు అతిశయపడుచున్నారు. భూ సంబంధమైన వాటి వెందే మనసు ఉంచుతున్నారు. మన పౌరస్థితి పరలోకముందున్నది. అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాము. సమస్తము తనకు లోపరుచుకుని జరిగిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమారూపం గలదనిగా మార్చును. ఎలా మార్చేస్తారంట మనల్ని? మన ఈ దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమారూపం గలదనిగా మార్చును. పౌలు గారు సంఘాలను హింసించేటప్పుడు దమస్కు పట్టణం దగ్గర దర్శనంలో ఎప్పుడు మాట్లాడాడంటే మిట్ట మధ్యాహ్నం. ఒకసారి చదువుదామా? మిట్ట మధ్యాహ్నం. అపోస్తుల కార్యాలు 26వ అధ్యాయం 12వ వచనం. అందు నిమిత్తం నేను ప్రధాన యాజకుల చేత అధికారం ఆజ్ఞ పొంది దమస్కునకు పోవుచుండగా రాజా, మధ్యాహ్న కాలమందు, ఏ కాలమందు? మధ్యాహ్న కాలమందు నా చుట్టూను నాతో కూడా వచ్చిన వారి చుట్టూను ఆకాశం నుండి సూర్య తేజస్సు కంటే ఆయన మహిమ మనం చూడగలమా? మధ్యాహ్న కాలంలో సూర్యుని చూడగలమా? చూడలేము కదా. సూర్య తేజస్సు కంటే మహాప్రకాశము, సూర్యునే చూడలేము. సూర్యుని చేసిన దేవుణ్ణి మనం చూడగలమా? ఆయన అనుగ్రహం లేకపోతే. ఆయన అనుగ్రహం ఏంటంటే మనకిస్తున్నాడు అనుగ్రహం యేసుక్రీస్తు ద్వారాగా. అందుకే అనుగ్రహం అనగా హృదయాన్ని శుద్ధి చేసుకోండి. హృదయంలోని కపటము ఉంచుకోవద్దు. దేశము, కలహము, మత్సరము, క్రోధములు, విమతములు, అసూయలు, మత్తత్తులు, అలర్తో కూడిన ఆటపాటలు
ఇవన్నీ కూడా విడిచిపెట్టేసి దేవుని కొరకు యథార్థంగా జీవిస్తూ అన్నము వస్త్రం గలవారమై ఉంటే చాలు అని బ్రతుకుచు దేవుని రాకడ కొరకు ఎదురు చూసి విశ్వాసాలుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇక్కడ మనం చేసుకుని ముగించేసుకుందాం. రాజా, మధ్యాహ్న కాలం ముందు నా చుట్టూ నాతో కూడా వచ్చిన వారి చుట్టూను ఆకాశం నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన ఒక వెలుగు వెలుగు త్రోవలో ప్రకాశించుట చూచితిని. మేమందరమును నేల మీద పడి, సౌలా సౌలా, నన్నెందుకు హింసిస్తున్నావు? మునుకోలలకు ఎదురుతనుట నీకు కష్టమని హెబ్రీ భాషలో ఒక స్వరం నాతో పలుకుట వింటిని. ఏ కాలంలో చూడండి ఆయన? మధ్యాహ్న కాలంలో ఎండ ఎలా ఉంటుందో తెలుసు కదండి మనకి. అక్కడ సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన వెలుగు, ఆ వెలుగులో నుంచి ఒక తేజస్సును చూస్తున్నాడు పౌలు గారు. ఆ చూసిన వెంటనే 3 రోజులు కళ్ళు కనపడలేదండి ఆయనకి. 3 రోజులు కళ్ళు కనపడలేదు. తిరిగి మళ్ళీ అననీయ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకొని మళ్ళీ ఆ దాసుని చేత మళ్ళీ ప్రార్థన చేయించుకొని మళ్ళీ బాప్తిసం పొంది యేసే నిజమైన రక్షకుడిని ప్రకటించడం ప్రారంభించాడు. కనుక ఆ రాయి ఎవరు? ఆ నించిన ఎవరు? ఆ మందిరం ఎవరు? అన్నీ కూడా దేవుడు వాగ్దానం చేసిన అన్నీ కూడా మనం కోర్చేసుకుంటే యేసుక్రీస్తు వారే స్తంభము, మొట్టమొదట మూలరాయి, దేవుడికి ఇష్టమైన మూలరాయి. యేసుక్రీస్తు వారు ఈ లోకముందు సంచరించేటప్పుడు, యేసుక్రీస్తు వారు శిష్యులతో సంచరించినప్పుడు, ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన అందు నేను అనుచున్నాను రూపాంతరం పొందినప్పుడు శిష్యులు నేల బోర్ల పడ్డారండి. అప్పుడు ఒక స్వరం వచ్చింది, ఏమనంటే, ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన మాట వినండి, ఈయన మాట వినండి. కోర్చేసుకున్న అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 22వ వచనం. మోషే ఇట్లనెను, ప్రభువైన దేవుడు నా వంటి యొక్క ప్రవర్తన మీ సహోదరుల నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయంలో మీరు ఆయన మాట వినవలెను. ఆ ప్రవర్తన మాట వినని వాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనమగునెను. మళ్ళీ చదువుతున్నాను. మోషే ఇట్లనెను ద్వితోపదేశకాండం 18వ అధ్యాయంలో మోషే ఇట్లనెను, మీ సహోదరుల నుండి మీ కొరకు రక్షకుడైన యేసుని పుట్టిస్తాడు, మీ సహోదరుల నుండి మీ కొరకు నాలాంటి ప్రవర్తనే పుట్టిస్తాడని చెప్పాడు. ద్వితోపదేశకాండం 18వ అధ్యాయం 18వ వచనం. ఇక్కడ కోర్చేస్తున్నాడు. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయము 22వ వచనం. మోషే ఇట్లనెను, ప్రభువైన దేవుడు నా వంటి యొక్క ప్రవర్తన మీ సహోదరుల నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయంలో మీరు ఆయన మాట వినవలెను. ఆ ప్రవర్తన మాట విననివాడు ప్రజలలో ఉండకుండా అనగా పరలోక రాజ్య సంబంధులలో ఉండకుండా, ప్రజలలో ఉండకుండా అనగా దేవుని ప్రజలలో ఉండకుండా సర్వనాశనమగునెను. అక్కడ అగ్గి ఆరదు, పురుగు చావదు. అందుకని యేసుక్రీస్తు వారి మాట మనం వినాలి. ఆ మాట ఎవరంటే, ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుడే ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, కలిగి ఉన్నది దాని లేకుండా కలగలేదు. ఆయన మాట మనం ఖచ్చితంగా వినాలి. మరొక క్వశ్చన్ చూసి నేను ముగించేస్తాను. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. దేవుని వాగ్దానములు ఎన్నైనను అన్నీయు క్రీస్తునందు ఉన్నట్టుగానే ఉన్నవి. కనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిత్యములై ఉన్నవి. మీతో కూడా క్రీస్తునందు నిలిచుండున్నట్లుగా మిమ్మల్ని స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. ఆయన మనకు ముద్ర వేసి
ఆయన మనకు ఏం చేశాడంట? ముద్ర వేసేసాడంట. ఏమంటే మీరు నా రాజ్య సంబంధులు. ఆ రాజ్యమునికి ఎన్నటికీ నాశనం కలగదు. మీరు ఆ రాజ్య సంబంధులను ముద్ర వేశారంట మనకి. ముద్ర వేసి ఆయన మన హృదయములలో, బాగా వినాలి, ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మ అనుసంచకరువును అనుగ్రహించి ఉన్నాడు. యేసుక్రీస్తు వారు మొట్టమొదట బాప్తిసం పొందిన వెంటనే ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను అనుచున్నాను అనే మాట పరిశుద్ధాత్మ వలన వచ్చుట మనం చూస్తున్నాం కదా. ఆ పరిశుద్ధాత్మ చేత ముద్రింపబడిన వారందరూ కూడా, దేవుని ఆత్మ పొందుకున్న వారందరూ కూడా దేవునికి ఆలయాలుగా మారిపోవాలి. 1 కొరింథీ పత్రిక 3:16 మనం చదువుకున్నాం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుతున్నాడని మీరు ఎదురా. దేవుని ఆలయం పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆలయమై ఉన్నారు. దేవుని ఆత్మ మీలో నివసించుతున్నాడనియు మీరు పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నారని మీరు ఎరగరా అని అంటాడు. కనుక మనం అందరూ కూడా దేవుని ఆలయాలు. ఈ లోకము నుండి మనం పరలోకానికి వెళ్ళే యాత్రికులము, పరదేశులము. కనుక శ్రద్ధగా వాక్యాలను గ్రహించి లేఖనానుసారంగా మనం కొత్త నిబంధనల నెరవేర్పులు, పౌలు గారు చెప్పిన వాక్యాలు కానీ, అపోస్తులు చెప్పిన వాక్యాలు కానీ, అలాగే క్రీస్తు చెప్పిన మాటలు కానీ మనం గ్రహించగలిగితే ఈ లోకమందు మనం పరలోక రాజ్య సంబంధాలుగా ఉండాలి. అనేకులను పరలోక రాజ్య సంబంధాలుగా మార్చే ప్రయత్నం చేయాలి. మంచి తలంపులు కలిగిన వారమై, ఒకడు 100 గాను, ఒకడు 60 గాను, ఒకడు 30 గాను ఫలించే విశ్వాసం మనకందరికీ దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, నిత్యము పరిశుద్ధుడు 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 అని మానక గాన ప్రతిగానలతో కోట్లాది కోట్ల దేవదత్తులతో కొనియాడబడుతున్న పరమ తండ్రి, మేమందరం కూడా తండ్రి త్రావు తప్పి ఉండగా నువ్వు ప్రేమించి నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మమ్మల్ని అందరినీ కూడా రక్షించాలని ప్రణాళిక ఆది నుండి కూడా ప్రణాళిక చేసి వాగ్దానం చేసి తండ్రి మమ్మల్ని అందరూ కూడా రక్షించాలని ఆది నుండి మా పితరుల ద్వారా పలికించిన వచనములను తండ్రి క్రీస్తులో నెరవేర్చి మాకు స్వచ్ఛమైన మార్గమును, సత్యమైన సువార్తను, పరిశుద్ధమైన మార్గమును, పరిశుద్ధమైన పట్టణాన్ని, పరిశుద్ధమైన రాజ్యమును మాకు అనుగ్రహించి మాకు మార్గదర్శి ఈ లోకంలో తండ్రి యేసుక్రీస్తు వారిని విశ్వసించి ఆ రాజ్య సంబంధులుగా ఈ లోకం ముందు జీవిస్తూ అనేకులను రాజ్య సంబంధులుగా మార్చే విధానం మాకందరూ అనుగ్రహించండి తండ్రి. మాలో ఉన్న పరిశుద్ధాత్మను దుఃఖపరచక ఎల్లప్పుడూ నీకు మహిమ, ఘనత, ప్రభావం తెచ్చే కుమారులుగాను కుమార్తెలుగాను ప్రతి కుటుంబాన్ని, ప్రతి సంఘాన్ని, ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించమని, ఘనత, మహిమ, ప్రభావం అందరి ద్వారా మీరే పొందమని మా ప్రభును మా రక్షకుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం ద్వారా ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నా పరమ తండ్రి. ఆమేన్.